మత్తయి సువార్త 1వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియ తను యోసేపుకి ప్రదానం చేయబడిన తరువాత వారిద్దరూ ఏకము కాక మునుపు ఆమె గర్భవతిని యోసేపు తెలుసుకోవడం జరిగింది. అయితే యోసేపు నీతిపరుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడిచిపెట్టాలని ఉద్దేశించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవ కుటుంబాలలో విశ్వాసులైన భార్యాభర్తలు ఒకరి యొక్క తప్పును ఒకరు క్షమించుకుంటూ, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరిని ఒకరు అవమానపరచకుండా వారి యొక్క కుటుంబాన్ని వారు కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీతిపరుడైన తన భర్త తనను అవమానపరచకూడదని తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. నీతికి స్వరూపం ఎవరు? యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, నీతి స్వరూపుడైన తండ్రి, నీతికి స్వరూపం తండ్రి. నీతిపరులమై మనం జీవించినప్పుడు మన దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకున్న వారమై ఉంటాము. గనుక నీతిపరులు వారి యొక్క పొరుగు వారిని కానీ, వారి తోటివారిని కానీ, కుటుంబంలో ఎవరినైనా కానీ చిన్నచూపు చూడటం కానీ, లేక అవమానించుకోవడం కానీ, ఒకరిపైన ఒకరు అనవసరమైన నిందలేసుకోవటం కానీ, ఇలాంటివి ఏమీ కూడా ఉండకూడదు. ఈ లోకంలో ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు ఎలా బ్రతకాలని మనకి వాక్యం నేర్పిస్తుంది అని మనం ఆలోచించినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, ఈ లోకంలో శుభప్రదమైన నిరీక్షణ అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తిగల ప్రవర్తన కలిగి జీవించాలని మనకి వాక్యం నేర్పిస్తూ ఉంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎవరైనా సరే నీ కుటుంబంలో ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా నడుచుకోవాలి. చిన్న బిడ్డవైతే నీ తల్లిదండ్రులకు లోబడి నువ్వు జీవించాలి. పెద్దవారైతే కుటుంబ సభ్యులను సమన్వయపరచాలి, సమాధానపరచాలి. అలాగే ఒకరి యొక్క తప్పులను ఒకరికి ఎత్తి చూపకుండా వారి యొక్క తప్పులను వారు తెలుసుకుని వారి మనసులో వారిని క్షమించుకునే విధంగా కుటుంబంలో పెద్దవారు వారిని ప్రోత్సహించాలి, నడిపించాలి. అలాగే తల్లిదండ్రులు, విశ్వాసులైన తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క నడవడిక నీతితోనూ న్యాయంతోనూ కూడి వాక్య ప్రకారంగా నడుచుకున్నట్లుగా వారికి వాక్యాన్ని ప్రతి దినము బోధిస్తూ ఉండాలి. కనుక నీతి స్వరూపుడైన మన తండ్రి యొక్క స్వభావాన్ని మనం ధరించుకున్నప్పుడు మన కుటుంబం అంతా కూడా ఎవరితో నిండి ఉంటుంది? నీతిపరులతో నిండి ఉంటుంది. పరలోక సంబంధమైన అలాగే భూ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.